ఈ దేని గురించి పిఆర్సి. అదే జగన్ పిఆర్సి ఇచ్చాడు, 23% ఇచ్చాడు కదా. వీళ్ళు 50 ఆశించారు, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు 42 చేశాడు కాబట్టి. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఆశించారు, కానీ అప్పటికే జీతాల బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వాలు. అలాంటి సిచ్యుయేషన్లో ఏం చేసుకొచ్చారు, 27 మధ్యంతర భృతి ఇచ్చి, ఆ మధ్యంతర భృతి నుంచి 23 చివరికి తగ్గించి, అక్కడ టీచర్లకు కానీ వీళ్ళకి కోపం వచ్చింది ఏంటంటే ఆ డబ్బులు రికవర్ చేయాలన్న పనికి మాలిన స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం అప్పుడు. ఎందుకంటే ఎవడైనా సరే జీతం పెంచారు, తర్వాత నా జీతం ఇంత ఇవ్వలేము అనుకున్నారు, 4 రూపాయలు తగ్గిద్దాం అనుకున్నారు, ఏ నుంచి ఈ 4 తగ్గుతుందయ్యా అని చెప్పినప్పుడే ఒక చికాకు ఉంటుంది. అలా కాకుండా నీకు 2 ఏళ్ల నుంచి తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసేయి అంటే చాచి కొట్టాలనిపిస్తుంది. అలాగే కొట్టారు వాళ్ళు. వాస్తవంగా అయితే ఇప్పుడు ఏం కనబడుతోంది, జగన్ అధికారంలోకి ఆ పాదయాత్ర సందర్భంలో జగన్ టీచర్లు కలిసి ఇట్లా మాకు మధ్యంతర భృతి కూడా లేదు, ఆ పిఆర్సీ చెయ్యరు వీళ్ళు అని చెప్పినప్పుడు నేను రాగానే అది చేస్తా అన్నాడు. వెంటనే చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించిన విషయం అర్థం చేసుకుని ఆయన, కాకపోతే అప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసి, ఏందా ఇప్పటికి మీకు 42% పెంచాను నేను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత పెరిగింది ఎప్పుడు లేదు కదా, నేను ఆ తెలంగాణతో పోటీలో బేస్ చేసుకుని ఆయన 41 పెంచాను.